నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనాభా తగ్గితే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమన్న సీఎం చంద్రబాబు. తెలుగు జాతి శక్తివంతంగా ఉండాలంటే జనాభా 5 కోట్లకు తగ్గకూడదని ఉద్ఘాటన. చంద్రబాబుకు హిందువుల పట్ల నిజంగా గౌరవం ఉంటే బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తప్పించాలి. వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ముంబై వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన పురుషుల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ విజయం. ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నడుమ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా 3వ బిడ్డను కనే దంపతులకు 25,000 రూపాయల ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ముసాయిదా పాలసీ వివరాలను సీఎం వెల్లడిస్తూ 3వ బిడ్డకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు 1,000 రూపాయల చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్టు తెలియజేశారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ నేనే మాట్లాడా. ఆ రోజు మీరు చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ లో చూస్తే అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా 92, 93, 3 TFR 3%. అదే 98, 99కి 2.5, 97లో పాలసీ. ఆ పాలసీ వ్యవస్థ 2002కి 2.2, ఈ రోజు 1.5. 16, 17 అనుకుంటారు వెస్ట్ గోదావరికి వచ్చాను. ఆ రోజు ఒక మీటింగ్ లో నేను మాట్లాడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి. ఒక రోజు పెట్టాం. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇర్రెలవెంట్ అవుతా ఉంది. మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ ని ప్రమోట్ చేయాలని నేను మాట్లాడితే నాకు బాగా జ్ఞాపకం జయప్రకాష్ నారాయణ గారు నన్ను విమర్శించాడు. ఇటీవల మళ్ళీ నేను మాట్లాడితే తమిళనాడు సీఎం మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయితే భగవత్ గారు చాలా క్లియర్ గా 3 పిల్లలు ఉంటేనే ఈ దేశం రాబోయే రోజుల్లో సస్టైనబిలిటీ ఉంటుందని వారు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకని అధ్యక్ష చైనా 1 చైల్డ్ అన్నారు. చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఒకసారి చైనాలో పాలసీ అంటే తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకరికి అబ్బాయిలు ఉంటే ఒకరికి అమ్మాయి ఉంటుంది. ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక చైల్డ్ ఆర్ నో చైల్డ్. నౌ డిమినిషింగ్ పాపులేషన్. ఒకప్పుడు ప్రపంచంలోని హైయెస్ట్ పాపులేషన్ చైనా, ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఇండియా. అట్ ది సేమ్ టైం 2 TFR 2 అంటే 2.1 ఉండాలి. యూపీ, బీహార్ ఆ 2 రాష్ట్రాల వల్ల ఈ రోజు పాపులేషన్ బ్యాలెన్స్ అవుతా ఉంది. సౌత్ ఇండియాలో మాత్రం నెగటివ్ గ్రోత్ స్టార్ట్ అయింది. ఇదే కంటిన్యూ అయితే సౌత్ ఇండియా మొత్తం ఇప్పటికి దీని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు అధ్యక్ష కొంతమంది. అది కూడా ఉంటుంది. రేపు పార్లమెంట్ సీట్స్ వస్తే సౌత్ ఇండియాలో సంఖ్య తగ్గిపోతుంది, దీనివల్ల ఎట్లా అని కూడా మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. నేను మాట్లాడేది భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను. అవి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనో ఆ విషయాల్లో మాట్లాడదాం. ఒకప్పుడు మనందరం మాట్లాడేది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఆ రోజు మనం అందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అందరూ కూడా మాట్లాడగలిగితే దానివల్ల అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దేశం. చాలా మంది చాలా రీజన్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఈ హౌస్ లో చర్చకు వస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. అసలు చర్చే లేకపోతే ఈ ఒపీనియన్సే రావు. ఒకరు మాట్లాడితే ఒక మాట అన్నారు. ఇప్పుడు కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. ట్రైబల్స్ లో ఇప్పుడు కూడా గిరిజనుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం కార్యక్రమం కొంతమంది ఒకరికే ఇద్దాం, లేదంటే ఇద్దరికి ఇద్దాం, ఆపేద్దాం ఇవన్నీ అంటే నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 ఇద్దామని నిర్ణయించుకున్నాం. దానివల్ల మనం ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఈవెన్ టుడే ప్రపంచంలో ఫ్యామిలీ విలువలుండే ఏకైక దేశం భారతదేశం.
ఆ గౌరవం ఉంది, ఆ విలువలు ఉన్నాయి. ఇప్పటిప్పుడు విలువలు పడిపోయే పరిస్థితి వస్తా ఉంది. దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఇప్పుడు ఆలోచించిన దిశ బిగ్ ఫ్యామిలీస్ మోర్ బెనిఫిట్స్. ఇటీవల కాలంలో మనం అందరం ఏం చేస్తున్నాం అంటే పెన్షన్ ఒక ఇంటికి ఒకటి, ఇల్లు ఇంటికి ఒకటి, రేషన్ 5 కేజీలు మనిషికి, మాక్సిమం 25 కేజీలు సిలి. అంటే 7 మంది ఉంటే 20, ముగ్గురుంటే 15, ఒకరుంటే 5 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే గాని 7 మంది ఉండే వాళ్ళకి 35 కాకుండా 40 కేజీలు ఇస్తే ఆ ఇన్సెంటివ్ కన్నా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడితే 5-6 మంది ఉంటే ఒకే బెడ్రూమ్. దీంతో ప్రతి ఒక్కరూ ఇంకొక ఇంటికి అప్లికేషన్ పెట్టుకొని డివైడ్ అని చూపించుకోవడం, నోటికి పోవడం జరుగుతున్నాయి. అందుకే నేను ఆలోచించింది ఎక్కువ మంది ఉంటే 2 బెడ్రూమ్ హౌస్, ఇంకా ఎక్కువ మంది 3 బెడ్రూమ్ హౌస్ ఇద్దాం, పెద్ద కుటుంబాలను ప్రోత్సహిద్దాం, పాలసీస్ అన్ని రివ్యూ చేద్దాం. అప్పుడు ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు చూసుకుంటారన్న ఆలోచనతో ఆటోమేటిక్ గా పిల్లలు కూడా కనడం కానీ దీనికి కూడా ప్రోత్సహించే పరిస్థితి వస్తుంది. అందుకే తొందరలో విల్ రీవిజిట్ ఆల్ అవర్ పాలసీస్. ఎంత మంది ఎక్కువ ఉంటే ఆ ఇంటికి అన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాం, ఎక్స్ట్రా ఇస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అత్యంత కళంకిత వ్యక్తి బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ బీఆర్ నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు హిందువుల పట్ల నిజంగా గౌరవం ఉంటే బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తప్పించాలని అన్నారు. బీఆర్ నాయుడు చాలా నీచంగా మాట్లాడుతున్నారని, భగవద్గీత పట్ల గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్ గా కొనసాగడం అనర్హమని విమర్శించారు. వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమైతే వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆమె సూచించారు. కళంకితుడైన వ్యక్తి, నైతిక విలువలు లేని వ్యక్తి అయిన బీఆర్ నాయుడు అనే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా పెట్టడం, అలాగే అతను కొనసాగించడం నిజంగా హిందువుల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తున్నట్టుగా అనే విషయం అర్థమవుతుంది. దాని మీద బీఆర్ నాయుడు గారిని ఆ పదవి నుంచి తొలగించాలి లేదా అతను రాజీనామా చేయాలని కోరుతూ మేము కౌన్సిల్లో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. మేము చెప్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా హిందువులంటే గౌరవం ఉంటే వెంటనే బీఆర్ నాయుడు అనే వ్యక్తిని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే కనీస నైతిక విలువలు లేవు అతనికి. ఎంత దారుణం అంటే ఒక మహిళ అతని గురించి 2019లో లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇతనికి టీటీడీ చైర్మన్ ఇచ్చారు అంటే ఒక మహిళ రాసిన లేఖను కూడా కన్సిడర్ చేయకుండా ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ ఇచ్చారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు బీఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక టీటీడీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. నెయ్యిని అత్యంత ఎక్కువ ధరకి హెరిటేజ్కి అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్కి కట్టబెట్టడానికి ప్రయత్నించడం జరిగింది. అందువల్లనే అతను కొనసాగిస్తున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అతను ప్రెస్ మీట్లో ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు భగవద్గీత గురించి, అందులో ఏమీ లేదు అంటూ. అంటే భగవద్గీత అంటే కూడా గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. భగవద్గీత అసలు కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్తాము అని చెప్పడం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు జోక్యంతో సిబిఐ ఎంక్వైరీ జరగడం, ఛార్జ్ షీట్ వేయడం, దీనికి సంబంధించి మేము పట్టుబట్టి సభలో చర్చించాలని కోరిన తర్వాత నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడినట్టుంది కూడా ఈరోజు అందరూ కూడా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరూ కూడా నిన్న వైఎస్ఆర్సీపీ పోరాడినటువంటి తీరు కానీ వైఎస్ఆర్సీపీ మాట్లాడిన దానికి అందరూ కూడా హర్షించినటువంటి పరిస్థితి. ఈరోజు మంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఈరోజు దానికి రిప్లై ఇస్తూ ఏ ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించిన దానికి ప్రజల తరపున 120 కోట్ల హిందువుల తరపున కానీ ఈ భారతదేశం తరపున కానీ మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క దానికి కూడా ఆన్సర్ చేయలేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమన జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
కాసేపు ప్రకటనలు.